నంద్యాల ఉప ఎన్నికల పొలిటికల్ పిక్చర్పై క్షణక్షణానికి ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పుడే మనం చూసాము వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ వివరణ అడిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కౌంటర్ ఫిర్యాదు వైసీపీ నుంచి ఈసీకి అందింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని, ఆదాయ వివరాలు కూడా తప్పుల తడకలుగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారని వైసీపీ కౌంటర్ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం ఈసీ ఆరా తీస్తోంది. ఒకవేళ అది నిజమే అయితే భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా ఈసీ వివరణ అడిగే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి నంద్యాల వెళదాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, ఫిర్యాదుకి రిప్లై ఇవ్వడం మానేసి కౌంటర్ ఫిర్యాదు చేసింది అంటే రివర్స్ అటాక్ చేయబోతోంది వైసీపీ అని అర్థమవుతోంది. నిజంగానే భూమా బ్రహ్మానందరెడ్డి తాను ఇచ్చిన అఫిడవిట్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడం కానీ, లేకపోతే ఆదాయపు వివరాలు తప్పులు తడక కానీ ఇవ్వడం కానీ జరిగిందా? అంటే ఎప్పుడైతే వీళ్ళు వైసీపీ టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారో, ఆ నామినేషన్లు దాఖలు చేసిన అనంతరము రెండు పార్టీలకు సంబంధించిన లీగల్ సెల్ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. ముందుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదు అని టీడీపీ లీగల్ సెల్ తో పాటు మంత్రి అఖిలప్రియ, అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఏంటంటే, అడ్వకేట్ వైఎస్ఆర్సీపీకి చెందిన నేత తులసిరెడ్డి నోటరీగా ఉండేవారు గతంలో. ఇప్పుడు ఆ నోటరీ లైసెన్స్ రెన్యువల్ కాలేదు, సో అతను ఇచ్చిన నోటరీ చెల్లదు అనేది ఒకటి. తర్వాత నోటరీ ఏదైతే స్టాంప్ పేపర్ మీద ఇచ్చారో ఆ స్టాంప్ పేపర్ కూడా నాట్ వ్యాలిడ్ అనేది ఇంకొకటి టీడీపీ వాళ్ళు అభ్యంతరం చేస్తున్న విషయాలు. మరొకటి ఏంటంటే, శిల్పా మోహన్ రెడ్డికి ప్రపోజర్ ఎవరైతే ఉన్నారో కొయ్య నాగరాజు అలియాస్ చెన్నకేశవులు అనేది ఇంకొకటి. వీళ్ళు నాగరాజు అలియాస్ చెన్నకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రూఫ్స్ తీసుకురావాలి ఎవరు, వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ మూడు అంశాలపైన రిటర్నింగ్ అధికారి వైఎస్ఆర్సీపీ నేతలకు వివరణ కోరడం జరిగింది. ఈ వివరణకు సంబంధించిన విషయాలన్నీ కూడా 2 గంటల్లోగా సబ్మిట్ చేయాలి. వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారంటే, ఈ నోటరీ ఎవరైతే ఉన్నారో తులసిరెడ్డి లైసెన్స్ రెన్యువల్ కాలేదు, కానీ రెన్యువల్ చేయండి అని చెప్పి గతంలో అప్లై చేశాడు. సో అప్లై చేసినందువల్ల అతను నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశమే లేదు, ఎలాంటి లీగల్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది వైసీపీ నేతల అభిప్రాయం. సెకండ్, ఇంకా మిగతా విషయం ఏంటంటే, భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ కూడా చెల్లదు అని వైసీపీ లీగల్ సెల్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఇంతవరకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు, ఆదాయ వివరాలకు సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా చెప్పలేదు. దీంతో అతని నామినేషన్ రిజెక్ట్ చేయండి అని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి కూడా వివరణ ఇచ్చాడు, తాను అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, ఎన్నికల అధికారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది పరిస్థితి. ఫిర్యాదులు, కౌంటర్ ఫిర్యాదులు నంద్యాల ఉప ఎన్నికల్లో మనం చూస్తున్నాము. ఇప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డి విషయంలో వైసీపీ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.